ఎన్నికల చరిత్రలో అరుదైన ఘట్టం ఇది. ఎన్నికల కౌంటింగ్ తేదీ, సమయం, ఈసారి కౌంటింగ్ డేట్, టైం రెండూ సేమ్ టు సేమ్. తాజా మాజీలు ఇది తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. 2009 మే 16 శనివారం కాగా 2014 మే 16 మాత్రం శుక్రవారం రోజు వచ్చింది. కొత్త అభ్యర్థులు మాత్రం శుక్రవారం మంచి దినమని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 2009, 2014 సాధారణ ఎన్నికల లెక్కింపు ఒకే రోజు రావడంతో గతంలో గెలిచిన అభ్యర్థులు ఈసారి గెలుపుపై గంపెడాసలు పెట్టుకున్నారు. మరికొందరు ఈసారి తమకు జాతకపరంగా కలిసొస్తుందని నమ్ముతున్నారు. ఎవరి లెక్కలు వారికున్నాయి. తెలుగు పంచాంగాన్ని ముందేసుకుని తమ అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. నామినేషన్ వేసినప్పుడు జాతకపరంగా మంచి రోజు చూసుకున్న అభ్యర్థులు కౌంటింగ్ రోజు కలిసి వస్తుందా లేదా చూసుకుంటున్నారు. 2009 ఏప్రిల్ 16న విరోధి నామ సంవత్సరం, బహుళ సప్తమి, శ్రవణ నక్షత్రం, వైశాఖ మాసం. అయితే విరోధి నామ సంవత్సరంలో కలిసొచ్చిన అదృష్టం జయనామ సంవత్సరంలో తమ వెంటే ఉంటుందని ధీమాతో కొందరు అభ్యర్థులు పంతుల వద్దకు క్యూ కడుతున్నారు. గత ఎన్నికల్లో కొద్ది మెజార్టీతో ఓడిపోయిన అభ్యర్థులు, కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు మే 16 కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతంలో అదృష్టం బాగోలేదని ఈసారి ఖచ్చితంగా కలిసొస్తుందనే ధీమాతో ఉన్నారు కొందరు. ఇక 2009లో కొత్త వారు ఎక్కువగా గెలిచారని, ఈసారి కూడా కొత్త అభ్యర్థులుగా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లెక్కలు వారివే. కొందరు పార్టీ వేవ్ చూసి గెలుపుపై ఆశలు పెట్టుకుంటే, మరికొందరు జాతకాన్ని నమ్ముకుంటున్నారు. ఎవరి నమ్మకం గెలుస్తుందో తెలియాలంటే మే 16 రావాల్సిందే.